Divya Diamonds, origin for genuine, certified and effective gems. నమస్తే దివ్య గారు. ఈ డైమండ్ టెస్టింగ్లోనే ఈ థర్మల్ కండక్టివిటీ అలానే కొన్ని టెస్ట్లు ఉంటాయట. అవి ఏంటి, ఎలా యూజ్ అవుతాయి? మీరు టెక్నికల్గా డెప్త్గా ఉన్నారు కాబట్టి అసలు ఏంటో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. థర్మల్ కండక్టివిటీ అంటే హౌ జెమ్ స్టోన్ ఆర్ అ డైమండ్ రియాక్ట్స్ టు హీట్, దట్ ఈస్ కాల్డ్ థర్మల్ కండక్టివిటీ. దీన్ని ఒక చిన్న వీ హ్యావ్ అన్ అదర్ ఎక్విప్మెంట్ విచ్ ఎనలైజెస్ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ అ పర్టిక్యులర్ జెమ్ ఆర్ అ డైమండ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డైమండ్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అలానే వేరాస్ దాని సిమిలెంట్స్, ద నియరెస్ట్ సిమిలెంట్ CZ క్యూబిక్ జిర్కోనియా అంటారు, అండ్ మోయిజనైట్, అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లో బాగా ఇప్పుడు పాపులర్ అవుతున్న ల్యాబ్ గ్రౌండ్స్. వీటన్నిటికీ మనము డిఫరెన్షియేట్ చేయాలంటే థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఆల్సో వన్ ప్రిన్సిపల్ వేర్ వీ కెన్ ఐడెంటిఫై డైమండ్ ఫ్రమ్ ఇట్స్ నియరెస్ట్ సిమిలెంట్స్. ల్యాబ్ గ్రౌండ్ మళ్ళీ అగైన్ దట్స్ అ డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఆల్ టుగెదర్, బట్ CZ కానివ్వండి, క్యూబిక్ జిర్కోనియా, మోయిజనైట్, ఇవి మనం డిఫరెన్షియేట్ చేయాలి. గ్లాస్, ఇవి మనం డిఫరెన్షియేట్ చేయాలంటే థర్మల్ కండక్టివిటీని ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది. దే సెండ్ ద హీట్ ఇన్ టు ద జెమ్ స్టోన్. అది ఎంతసేపు రీటైన్ చేస్తోంది, దాని రీడింగ్స్ ఏంటి మేము క్యాలిక్యులేట్ చేసి ఒక ఇండికేషన్ వస్తుంది. ఇట్ ఈస్ కండక్టింగ్ హై, ద థర్మల్ కండక్టివిటీ ఇన్ దిస్ పర్టిక్యులర్ జెమ్ స్టోన్ ఇస్ హై. అంటే జెమ్ స్టోన్స్ హైయెస్ట్ కండక్టివిటీ ఉన్న జెమ్ స్టోన్స్ ఒక 2-3 ఉంటాయి. వాటిల్లో ఇదేంటి, నెక్స్ట్ టెస్ట్కి వెళ్తాం అనమాట. నో వన్ పర్టిక్యులర్ ఎక్విప్మెంట్ ఇట్స్ నాట్ కంక్లూజివ్ అండి. అన్నీ సైడ్ బై సైడ్, లైన్ బై లైనే వెళ్ళాలి. ఇప్పుడు మైక్రోస్కోప్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేసి మైక్రోస్కోప్, మళ్ళీ ఫైనల్ మోస్ట్ జడ్జ్మెంట్ వచ్చేసి మైక్రోస్కోప్. దాంట్లో కూడా మళ్ళీ మేము న్యాచురల్ సింథటిక్ అని చెప్పాలి అంటే మళ్ళీ వేరే ఎక్విప్మెంట్స్. సో అన్నీ మనకి సైడ్ బై సైడ్. అందుకనే ఇప్పుడు మీరు మార్కెట్లో చూసినట్టయితే వన్ ఎక్విప్మెంట్ పెట్టి ల్యాబ్ రన్ చేస్తున్నారు. విత్ వన్ సింగిల్ ఎక్విప్మెంట్ నో బడీ కెన్ డూ ఇట్. నథింగ్ విల్ హ్యాపెన్ విత్ వన్ సింగిల్ ఎక్విప్మెంట్, బికాస్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అందరూ అంత దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ల్యాబ్ లైక్ దాట్. ఇప్పుడు మనకి ల్యాబ్ గ్రౌండ్ డిఫరెన్షియేట్ చేసే ఎక్విప్మెంట్ వచ్చేసి 35 lakhs పడుతుంది సింగిల్ ఎక్విప్మెంట్. సో అంత ఎవ్వరూ ఆ సెక్టర్కి వెళ్లకుండా ఒక ఎక్విప్మెంట్ పెట్టి ఒక ల్యాబ్ రిపోర్ట్స్ స్మాల్ ATM కార్డ్ సైట్స్ ఫేక్ ల్యాబ్ రిపోర్ట్స్ని ఇష్యూ చేసేస్తున్నారు. సో ఇది ఒక్క ఎక్విప్మెంట్ కంక్లూజివ్ కాదండి. థర్మల్ కండక్టివిటీ వన్ మేజర్ ఇండికేషన్ వచ్చేస్తుంది. అండ్ రిఫ్రాక్టోమీటర్ ఇంకొకటి ఉంటుంది. హౌ లైట్ రియాక్ట్స్ ఆర్ హౌ లైట్ బెండ్స్. వెంటనే లైట్ జెమ్ స్టోన్లోకి పాస్ అవ్వంగానే హౌ డస్ ఇట్ బెండ్, అట్ వాట్ యాంగిల్ ఇట్ బెండ్స్, ఆ యాంగిల్ని మేము రీడింగ్ తీసుకుంటాం. ప్రతి జెమ్ స్టోన్కి ఒక రీడింగ్ అని ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసి ఇది ఇండికేషన్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ కొరండమ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ బెరిల్ ఫ్యామిలీ, దిస్ ఇస్ డైమండ్ ఫ్యామిలీ. సో ఇలాగ మాకు డిఫరెన్షియేషన్స్ వచ్చేస్తాయి. రిఫ్రాక్టోమీటర్ ఉంది, పొలారిస్కోప్ ఉంది. హౌ లైట్ రిఫ్లెక్ట్స్, లైట్ వెన్ ఇట్ పాసెస్ ఇన్ టు అ జెమ్ స్టోన్, అది ఎలా బిహేవ్ చేస్తుంది, లైట్ బిహేవియర్ ఏంటి ఒక జెమ్ స్టోన్లోకి వెళ్ళంగానే. సింగిల్గా వెళ్ళిపోతుందా బయటికి, డబుల్గా రిఫ్రాక్ట్ అవుతుందా, దాన్ని బేస్ చేసి ఇది జెమ్ అయి ఉండొచ్చు, ఇది జెమ్ అయి ఉండొచ్చు. అన్నీ మేము ఒక పేపర్ తీసుకొని అన్ని రీడింగ్స్ రాసుకుంటాం. మళ్ళీ లాస్ట్ స్టెప్ వచ్చేసి మైక్రోస్కోప్, ఏం కనిపిస్తున్నాయి వాటిని బేస్ చేసుకుని ఇది సింథటిక్లో వస్తుందా న్యాచురల్లో వస్తుందా అని చూసుకుంటూ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో ల్యాబ్ అన్నది సిరీస్ ఆఫ్ టెస్ట్ అండి. చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, కొన్ని పోర్టబుల్, కొన్ని నాన్ పోర్టబుల్. ఇప్పుడు మేము జెమ్ ట్రేడ్ ఫేర్ షోర్స్కి వెళ్ళినప్పుడల్లా వీ క్యారీ ఆర్ పోర్టబుల్ ల్యాబ్ ఎక్విప్మెంట్ సెటప్ తీసుకుని వెళ్తాము. కొన్నిసార్లు మన ఐ లూప్ అని చిన్న లెన్స్ ఉంటుంది, వాటిని బేస్ చేసి డిపెండ్స్. మనకి ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది కాబట్టి చిన్న ఎక్విప్మెంట్స్ తోటైతే పని అవ్వట్లేదు. ప్రాపర్ ల్యాబ్లో అన్ని ఎక్విప్మెంట్స్ తోటే ఐడెంటిఫికేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉంది. ఈ జెమ్స్లో ఈ క్యూబిక్ జిర్కోనియా అని వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి అసలు, అంటే ఏంటి అసలు? ఓకే, క్యూబిక్ జిర్కోనియా అంటే ఇట్స్ షార్ట్ ఫామ్ CZ అండి. ఇప్పుడు మార్కెట్లో మీరు బాగా వినుంటారు CZ జ్యువెలరీ అని, ఆ జ్యువెలరీ అని, ఈ జ్యువెలరీ. CZ ఇస్ అ రెప్లికా లుక్ లైక్ ఆఫ్ అ డైమండ్. దాన్ని అలానే కట్ చేస్తారు, బట్ నన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ కానీ పారామీటర్స్ కానీ మ్యాచ్ టు అ డైమండ్. ఇట్ ఈస్ ద చీపెస్ట్ సిమిలెంట్ ఆఫ్ డైమండ్ అండి. జ్యువెలరీలో బాగా వాడతారు. అండ్ అది ఏంటంటే డైమండ్ షేప్లో కట్ చేస్తారు. దాని ప్రాపర్టీస్ డిఫరెంట్ టు డైమండ్. లస్టర్, మేము డైమండ్ని, CZని, మోయిజనైట్ని మేము బేస్డ్ ఆన్ లస్టర్, అంటే ద షైన్ ఆఫ్ దాన్ని బట్టే మేము డిఫరెన్షియేట్ చేస్తాం. వీటిని నేను సెకండ్ ఎక్విప్మెంట్ వరకు వెళ్ళాం. మేము యూజువల్గా లస్టర్ని బట్టే ఒక ట్రైన్డ్ ఐ మాకు యాజ్ జెమాలజిస్ట్ అండ్ డైమండ్ గ్రేడర్స్ మాకు నేర్పించేది ఏంటంటే
డైమండ్ని గుర్తుపట్టాలంటే దాని లస్టర్ని బట్టే గుర్తుపట్టాలి. డైమండ్ లస్టర్ ఇస్ ద సుప్రీం లస్టర్, ఎడ్మంటీన్ లస్టర్ అంటారు. దట్ లస్టర్ ఇస్ అన్మ్యాచ్డ్. ఈ భూమి మీద ఏ ఒక్క జెమ్ స్టోన్ అయినా ఏదైనా విచ్ కమ్స్ అవుట్ ద ఎర్త్స్ క్రస్ట్, దేని లస్టర్ కూడా డైమండ్ లస్టర్కి దగ్గరలో కూడా ఉండదు. సో బేస్డ్ ఆన్ లస్టర్ మనం క్యూబిక్ జిర్కోనియా కానివ్వండి, మోయిజనైట్ కానివ్వండి, ఇవి చీపెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ సిమిలెంట్స్ ఆఫ్ డైమండ్. ఇంకా సీజర్ అయితే మరీ చీపు, మరీ లెస్ ఎక్స్పెన్సివ్, అండ్ మోయిజనైట్ కొంచెం పర్వాలేదు దాని కాస్ట్. డైమండ్ బీయింగ్ ది సుప్రీం, దాని కాస్ట్ న్యాచురల్ డైమండ్ అయితే దానికి ఒక స్టాండర్డ్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో నేను అనేది ఇప్పుడు జ్యువెలరీలో పెట్టేది చిన్న చిన్న డైమండ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు డైమండ్ కాస్ట్ చెక్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న డైమండ్స్ ఉంటాయి. అవన్నీ కలిపి ఇప్పుడు 10 cents 10 డైమండ్స్, 1 carat మేక్స్ 100 cents మేక్ 1 carat. సో 10 cents 10 డైమండ్స్ కూడా 1 carat అంటారు. ఒక సింగిల్ డైమండ్ విచ్ ఇస్ 100 cents అంటే 1 caratని కూడా 1 carat అంటారు. అది 1 carat అంటే సింగిల్ డైమండ్ అయితే మనకి 7 to 8 lakhs మధ్యలో వస్తుంది. అదే మనకి సింగిల్ డైమండ్స్, చిన్న చిన్న డైమండ్స్ ఒక 10 పీసులు 1 carat అవుతాయి. అది కూడా అది 45,000-55,000, 60,000, 48,000 పర్ క్యారెట్లో వస్తాయి. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ యూఆర్ ఆస్కింగ్ ఫర్, వాట్ మీరు ఏ ప్రైస్ని మీరు వెరిఫై చేద్దాం అనుకుంటున్నారో అది కూడా మీరు బాగా మైండ్లో పెట్టుకోవాలి. సాలిటైర్ డైమండ్కి ఉన్న ప్రైజింగ్ వేరు, ఒక 10 పీసులు కలిపి 1 carat అయినప్పుడు దాని ప్రైజింగ్ వేరు. సో జ్యువెలరీలో బాగా మనకి చిన్న చిన్న డైమండ్స్ వాడతారు కాబట్టి ఆ ప్లేసుల్లో సీజెడ్ పెడతారు కొన్నిసార్లు. అది కస్టమర్కి తెలియక మనం పర్చేస్ చేస్తాము. మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అన్నీ వెరిఫై చేసి ఐడెంటిఫై చేస్తాం. సీజెడ్, డైమండ్, మోయిజనైట్, ఇవి నియరెస్ట్ సీజెడ్ అండ్ మోయిజనైట్ ఆర్ నియరెస్ట్ సిమిలెంట్స్ ఫర్ డైమండ్. వాటి ప్లేస్లో బాగా పెడతారు అనమాట. జ్యువెలరీస్లో బాగా పెడతారు వీటిని.